అమ్మా నిన్న ఒక విషయం అడగాల. చెప్పు. నీకు పీరియడ్స్ ఉన్నాయి, గుడికి వచ్చినావు, మరి ఏం కాదా? అంటే పీరియడ్స్ ఉంటే గుడికి రావద్దా? ఏమో రావద్దంటుంటారు కదా, చాలా మంది చెప్తుంటారు. నువ్వు 4 years నుంచి నన్ను చూస్తున్నావు అదే కదా. అందుకోసమే నాకు ఈ డౌట్ వచ్చి ఇప్పుడు ఆ క్వశ్చన్ కూడా అడుగుతుంది కూడా దానికోసమే. నువ్వు లాస్ట్ 4 years నుంచి చూస్తున్నావు ఇక్కడ నిన్ను. నువ్వు పీరియడ్స్ ఉంటే గర్భగుడిలోకి పోయినావు, అమ్మవారికి అలంకరణలు చేసినావు, ప్లస్ మరి అన్నీ చేసినావు, మరి నీకు ఏం జరుగుతలేదు. దానికోసమే చాలా మంది భయపడుతున్నారు, దానికోసమే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. 100% నువ్వు చూస్తూ వస్తున్నావు. నేను స్వయంగా అమ్మనే ముట్టుకొని వాళ్ళకి అభిషేకం చేసిన, అలంకరణ చేసిన, వాళ్ళకి నైవేద్యం పెట్టిన, అన్నీ చేసిన నేను పీరియడ్స్ ఉన్నప్పుడు. అసలు పీరియడ్స్ అనేది తప్పే కాదు. మన పూర్వీకులకి తెలియక, అంటే మన పెద్దవాళ్ళకి, పూర్వీకులు అంటే వాళ్ళని తప్పుగా చెప్పొద్దు నేను, ఎందుకంటే వాళ్ళు దీన్ని ఒక కారణానికే పెట్టిండ్రు. పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి గుడి దగ్గరికి వెళ్ళొద్దు, ఏదన్నా అంటే శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళొద్దు అని పెట్టడానికి కారణం ఏంటంటే మన ఓల్డెన్ డేస్లో మన దగ్గర